యూట్యూబ్‌లో సీరియల్స్, మూవీస్ అప్‌లోడ్ చేస్తూ లక్షలు సంపాదించవచ్చా అంటే సంపాదించవచ్చు. ఓకేనా? సో, అది ఎలా అనేసి నేను ఈ వీడియో అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇందులో ఉన్న అడ్వాంటేజెస్ ఏమి, మనకున్న లాసెస్ ఏమి అవి కూడా నేను చెప్తానండి. మంచిగా వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో, అంతకంటే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళైతే నా యూట్యూబ్ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు కూడా చూడండి. జెన్యూన్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే నా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. సో, ఇంకొకటండి, చాలా వరకైతే నాకు కమెంట్స్ చేస్తున్నారు. సో, నేను కొంతమందికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను. సో, అలాంటి వాళ్ళ కోసం కాల్ మీ ఫర్ యాప్‌లో ఇక్కడ చూపిస్తున్న ఐడీకి మీరు గాని కాల్ చేస్తే లైక్ ఐడీని సెర్చ్ చేసి మీరు కాల్ చేశారంటే నేను డైరెక్ట్‌గా మీతో కాల్‌లోనే మాట్లాడతానండి. సో, కాబట్టి ఏ డౌట్స్ ఉన్నా కూడా నాకు కాల్ చేయండి. మీ అందరికీ కూడా డౌట్స్ అన్ని క్లారిఫై చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టాపిక్. సో, ఈరోజు మన టాపిక్ ఏమి అంటే యూట్యూబ్‌లో చాలా వరకు సీరియల్స్ కానీ, సో, లైక్ డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. అలానే లేటెస్ట్ మూవీస్ కానీ డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేస్తున్నారు. మూవీ ట్రైలర్స్ కానీ మనకున్న లైక్ ఏవేవైతే మనకు నచ్చుతాయో ఆటోమేటిక్‌గా వాటిని డౌన్‌లోడ్ చేసి అప్‌లోడ్ చేసేస్తున్నారు. సో, ఇలా చేయడం వల్ల కాపీరైట్స్ వస్తాయా? లేదా? అనేసి చాలామంది కూడా నాకు మెసేజ్ చేశారు. వాటలన లైక్ వాళ్ళందరికీ కూడా ఒక సింగిల్ సొల్యూషన్ ఈ వీడియోలో చెప్తాను. సో, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్ ఏమి అంటే సీరియల్స్ అప్‌లోడ్ చేయొచ్చా అంటే చేయొచ్చు. కానీ ప్రతి సీరియల్‌కి ఒక ఓనర్ అనేది ఉంటారు కదండీ! ఓకేనా? సో, ఆ ఓనర్ లైక్ ఓనర్ ఏమి అంటే వాళ్ళ సీరియల్ ఎప్పుడైతే మనం యూట్యూబ్‌లో ఒక ఛానెల్ క్రియేట్ చేసి అప్‌లోడ్ చేస్తామో ఆటోమేటిక్‌గా అప్‌లోడ్ చేసినప్పుడు కాపీరైట్స్ కంపల్సరీ పడతాయి. ఎప్పుడు కాపీరైట్స్ పడతాయి? ఎప్పుడైతే ఓనర్ కంటెంట్‌ని వాళ్ళ లైసెన్స్ కానీ, వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం ఎప్పుడైతే అప్‌లోడ్ చేస్తామో మన ఛానెల్‌లో ఆటోమేటిక్‌గా కాపీరైట్స్ పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకేనా? సో, సింపుల్ ఎగ్జామ్ అండి. సో, మీరే ఉన్నారు ఒక ఛానెల్ క్రియేట్ చేసి, సో, క్రియేట్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఒక సీరియల్ లైక్ 'మనసంతా నువ్వే' అనుకోండి. ఒక సీరియల్ డౌన్‌లోడ్ చేశారు. డౌన్‌లోడ్ చేసినప్పుడు ఆ సీరియల్ అనేది మీరు అప్‌లోడ్ చేసేసారు మీ ఛానెల్‌లో. అప్‌లోడ్ చేసినప్పుడు కంపల్సరీ కాపీరైట్ అనేది పడుతుంది. ఎందుకంటే ఆ సీరియల్ ఓనర్ దగ్గర మీరు ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. తీసుకోనప్పుడు వాళ్ళ కంటెంట్‌ని యూజ్ చేసే రైట్ మనకి లేదు. ఓకేనా? సో, కానీ చాలా వరకైతే అప్‌లోడ్ చేస్తున్నారు. బట్ వాళ్ళకి డబ్బులు రావా అంటే వస్తాయి. బట్ ఏమి అంటే వాళ్ళు లైసెన్స్ అనేది లైక్ లైసెన్స్ కానీ, లేకపోతే ప్రీ పర్మిషన్స్ కానీ వాళ్ళ దగ్గర యాక్సెస్ చేసుకొని లైక్ అప్‌లోడ్ అనేది చేస్తారు. డైరెక్ట్‌గా ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కంటెంట్‌ని మనం యూజ్ చేసుకొని అప్‌లోడ్ చెయ్యకూడదు. ఇదైతే యూట్యూబ్ గైడ్‌లైన్స్ మనకి చాలా పర్ఫెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిందండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే. ఓకేనా? నెక్స్ట్, సో, ఇలా అప్‌లోడ్ చేసినప్పుడు కొంతమందికి మోనిటైజేషన్ అయ్యింది. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు అంటే కావచ్చు. ఒకవేళ బై లక్ అండి. సో, ఇప్పుడు 100 ఛానెల్స్ క్రియేట్ చేశారు. 100లో ఒక లైక్ 5, 10 ఒకవేళ మోనిటైజేషన్ అయ్యుండొచ్చు. లైక్ వాళ్ళు ఏదైనా లైసెన్స్ కానీ, లేకపోతే ప్రీ పర్మిషన్ తీసుకొని మోనిటైజేషన్ చేసుకోండొచ్చు. కానీ సో, మోనిటైజేషన్ అయిన తరువాత 1 ఆర్ 2 మంత్స్ పేమెంట్ తీసుకున్న వాళ్ళకి ఛానెల్స్ పోగొట్టుకున్న వాళ్ళు గూడా ఉన్నారండి. సో, చాలా వరకైతే రివ్యూస్‌లో చూసాము. సో, వాళ్ళేమి అంటే ఫస్ట్ ఇలా లైక్ వాళ్ళేమి అంటే వాళ్ళకి నచ్చిన సీరియల్స్ ఏదైనా మూవీస్ కానీ అలా అప్‌లోడ్ చేసేస్తుంటారు. చేసేసినప్పుడు ఏమి అంటే వాళ్ళకి మోనిటైజేషన్ అయ్యుండొచ్చు. మోనిటైజేషన్ అయిన తర్వాత కొద్ది రోజుల తర్వాత మంచిగా వ్యూస్ వచ్చిన తరువాత మంచిగా ఆడియన్స్‌కి రీచ్ అయిన తర్వాత ఛానెల్స్ పోగొట్టుకున్న వాళ్ళు గూడా ఉన్నారండి. ఎందుకు అంటే లైక్ మనం వీడియో అప్‌లోడ్ చేస్తానే మనకి కాపీరైట్ స్ట్రైక్ గాని, కమ్యూనిటీ స్ట్రైక్ అనేది పడదు. లైక్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ అనమాట. టైం తీసుకున్న తరువాతే మనకి యూట్యూబ్ అనేది లైక్ స్ట్రైక్స్ ఇవ్వకపోతే పర్లేదు. బట్ ఇచ్చింది అంటే కంపల్సరీ మనకు రెవెన్యూ లాస్ కూడా ఉంటుందండి. సో, సమ్‌టైమ్స్ ఏమి అంటే లైక్ పర్లేదు మాకెంతొచ్చినా పర్వాలేదు. సో, జస్ట్ మేము టైమ్ పాస్‌కి చేస్తాన్నాము అంటే అలాంటి వాళ్ళైతే అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే కాపీరైట్ పడిందంటే లైక్ కొంతమంది ఏం చెప్తారు, ఓకే, 50, 50 రెవెన్యూ తీసుకుందాము అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. సో, ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు లైక్ మీరు ఒక సీరియల్ అప్‌లోడ్ చేశారండి. ఆ సీరియల్‌కి 1,000,000 వ్యూస్ వచ్చాయనుకో. 1,000,000 వ్యూస్ అంటే 1,00,000 కంపల్సరీ యూట్యూబ్ మీకిస్తుంది. 1,00,000 ఇచ్చినప్పుడు ఒకవేళ సీరియల్ ఓనర్ మంచి వాళ్ళైతే 50, 50 రెవెన్యూ. సో, వాళ్ళు 50,000 మీరు 50,000 తీసుకోవచ్చు. ఈ విధంగా అయితే తీసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. బట్ కంపల్సరీ లేదు, మేమే ఓన్‌గా ఎదగాలనుకుంటున్నాము. సో, మేమే లైక్ కంటెంట్‌ని జనరేట్ చేసి మేమే లైక్ గ్రో అవ్వాలి అనుకునే వాళ్ళైతే కంపల్సరీ యూట్యూబ్‌లో సీరియల్స్ కానీ, మూవీస్ కానీ అప్‌లోడ్ చేయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు కూడా మీ ఓన్ కంటెంట్‌ని ఇవ్వడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో, ఈ విధంగా ఇంకొకటి మూవీ ట్రైలర్స్ అండి. చాలా వరకైతే అందరూ కూడా కొత్త కొత్త మూవీస్ వస్తే అప్‌లోడ్ చేసేస్తే ఎక్కువ వ్యూస్ వచ్చేస్తాయి. ఎక్కువ ఆడియన్స్‌కి రీచ్ అయిపోతాయి అనేసి థింక్ చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు కూడా చేయకూడదండి. ఎందుకు అంటే మూవీస్‌కి కూడా ఓనర్స్ ఉంటారు కదా! సో, లైక్ మీరు అలా యూజ్ చేసుకోవడం వల్ల మెయిన్ ఇక్కడ చూడండి. ఎందుకు వాళ్ళు కాపీరైట్ ఏస్తారు అంటే మెయిన్ ఇక్కడేమి, సో, ఒక ట్రైలర్ అనేది లైక్ వాళ్ళ ఛానెల్‌లోనే పెట్టుకుంటే వ్యూస్ బాగా వచ్చినప్పుడు వాళ్ళకే డబ్బులెళ్తుంది. బట్ మీరు ఆ ట్రైలర్ డౌన్‌లోడ్ చేసుకొని మీరు పెట్టడం వల్ల వాళ్ళకి వ్యూస్ తగ్గిపోతాయి. వాళ్ళకి రెవెన్యూ కూడా తక్కువుంటుంది. డబ్బులు తక్కువొస్తాయి. సో, అలాంటప్పుడు వాళ్ళకి లాసే గదా! ఆ లాస్ వల్ల
ఖచ్చితంగా మీకు కాపీరైట్ వేస్తారు. ఆ కాపీరైట్ వేయడం వల్ల మీరు ఖచ్చితంగా ఛానల్ పోగొట్టుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఎందుకు చెప్పండి? సో, ఇంత కష్టపడి చేసి మీరు ఛానల్ పోగొట్టుకునే పరిస్థితి అయితే తెచ్చుకోకండి. ఎందుకంటే మినిమమ్ ఒక ఛానల్‌కి 1 ఆర్ 2 స్ట్రైక్స్ మాక్సిమం 3 స్ట్రైక్స్ పడినాయి అంటే ఆ ఛానల్‌కి ఎఫెక్ట్ ఉందని అర్థం అండి. ఓకేనా? సో, మంచిగా కూడా లేడీస్ అయితే నాకు చాలామంది కమెంట్ చేశారు. సో, సీరియల్స్ అప్‌లోడ్ చేసి మాకు సీరియల్స్ చాలా ఇష్టమండి. మాకు నచ్చినటువంటివి అప్‌లోడ్ చేస్తాము అని చాలా వరకు అడిగారు. సో, వాళ్ళందరికీ ఒక సింగిల్ సొల్యూషన్ ఈ వీడియోతో ఇవ్వాలని నేను ఇలా వీడియో అందరికి అందిస్తున్నానండి. సో, మూవీస్ కానీ, సీరియల్స్ కానీ, మూవీ ట్రైలర్స్ కానీ, లేటెస్ట్ సాంగ్స్ కానీ కాపీరైట్స్ పడే ఛాన్సెస్ కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఇవేమి చేయకుండా మంచిగా సో, ఇవన్నీ చేయకూడదంటే మనం చేయకూడదు. సో, వాటి ఓనర్స్ అలాంటి వాటికి సంబంధించిన ఓనర్స్ వాళ్ళు ఉంటారు కదా! సో, ఆ సార్ వాళ్ళే చేస్తారు కాబట్టి మంచిగా వాళ్ళకి వ్యూస్ రావాలా, వాళ్ళకే వాళ్ళకే రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఎందుకంటే వాళ్ళ కష్టమే ఎక్కువ ఉంది కదా! మన కష్టం ఏముంది? అలా డౌన్‌లోడ్ చేసి ఇలా అప్‌లోడ్ చేసేస్తున్నాం. సో, ఇక్కడ మన కష్టం ఏం లేదు కదా! ఏం చేస్తున్నాం చెప్పండి? సో, అప్పుడు రెవెన్యూ అనేది మనం తీసుకోవడం కూడా ఇట్స్ నాట్ ద రైట్ వే. ఓకేనా? సో, ఎప్పుడు కూడా యూట్యూబ్ అనేది మన కష్టాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే యూట్యూబ్‌లో మిలియన్స్ ఆఫ్ మెంబర్స్ వరకు ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ లాగా అందరికీ కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి సో, మీ ఓన్ కంటెంట్‌ని ఇవ్వండి. మంచిగా గ్రో అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే అందరూ కూడా ఎస్‌ఈఓ వీడియోస్‌కి ఎస్‌ఈఓ ఎలా చేయాలో, సో, మంచిగా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలనేసి కూడా నేను చాలా మంచి మంచి వీడియోస్ అనేది నా ఛానల్‌లో అప్‌లోడ్ చేశానండి. అందరూ కూడా చూడండి. సో, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కాల్ మీ ఫర్ యాప్‌లో కాల్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటండి. సో, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి? అసలు లేడీస్‌కి, జెంట్స్‌కి కూడా సో, ఎలాంటి టాపిక్స్ అయితే సెట్ అయితాయి అనేసి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో కూడా అందరూ చూడండి. సో, ఆ వీడియోనైతే నేను ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. సో, వీడియో అయితే లాస్ట్ వరకు చూసినప్పుడు మీకు ఎండ్ స్క్రీన్‌లో కనిపిస్తుంది. సో, అక్కడ కూడా చూడండి. సో, ఇంకొకటి మీరు కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళు కానీ, సో, మోనిటైజేషన్ అయిన వాళ్ళు ఎవరైనా కానియండి, సో, మీ వీడియోస్‌కి ఎంతెంత అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో, ఇప్పటి వరకు మీరు చేసిన ఒక్కొక్క వీడియోకి ఎంత డబ్బులొచ్చింది అని కూడా మీరు చూసుకోవచ్చు. ఒకవేళ మోనిటైజేషన్ కాకపోయినా పర్లేదండి. సో, వాళ్ళు కూడా ఛానల్ క్రియేట్ చేసినప్పుడు 1 ఆర్ 2 వీడియోస్ అప్‌లోడ్ చేసినా కూడా వాళ్ళు కూడా ఎంతెంత డబ్బులు మీకొచ్చిందనేసి వైటూల్ యాప్ అండి. సో, ఆ యాప్‌లో డబ్బులు ఎలా చూసుకోవాలనేసి నేను ఒక వీడియో చేశానండి. సో, మోనిటైజేషన్ అవ్వకముందే డబ్బులు ఎలా చూసుకోవాలని వీడియో అయితే ఒకటి చేశాను. ఆ వీడియోనైతే అందరూ క్లిక్ చేసి చూడండి. సో, అందరికీ కూడా సీరియల్స్, మూవీస్ గురించి అర్థమైందనుకుంటాను. సో, దయచేసి మీ ఓన్ కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేయండి. సో, ప్లీజ్ ట్రై టు గ్రో అప్ యువర్ సెల్ఫ్ బై యువర్ ఓన్ కంటెంట్. ఓకేనా? సో, డోంట్ డిపెండ్ ఆన్ అదర్స్. ఎందుకంటే ఎప్పుడు కూడా భయంగానే మనం వాళ్ళది కంటెంట్ అప్‌లోడ్ చేస్తే ఏమవుతుంది? కాపీరైట్ వస్తుందా అనేసి థింక్ చేస్తూనే ఉంటారు. సో, అలా చేయడం కూడా లైఫ్‌కి మంచిది కాదు కాబట్టి ఫీల్ ఫ్రీ and grow yourself with your own content. Okay, now so if you have any doubts please contact in call me for app. Okay, all the best.